గజ్వేల్ ప్రజలు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ కేసీఆర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి విమర్శించారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించాల్సిన వ్యక్తి అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకుండా ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఆమె ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీఎం ఫోటో తప్పనిసరిగా ఉండాలని సూచనలు ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న గజ్వేల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టకుండా బీఆర్ఎస్ నాయకులు కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వాన్ని అవమానించడమేనన్నారు. అందుకే కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటోను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా గజ్వేల్ ప్రజలు కేసీఆర్ను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ వారి సమస్యలపై ఆయన స్పందించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ రాజకీయాలు మానేసి ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మేము ప్రతి ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్కే కానీ ఆఫీసులలోనే కానీ గవర్నమెంట్ ఆఫీసులలోనే కానీ సీఎం రేవంత్ అన్న గారి ఫోటో ఉండాలి అనేసి ఒక డీసీసీగా డిస్ట్రిక్ట్ వైడ్లో పిలుపునిస్తున్నాను. దాంతోపాటు మేము బీఆర్ఎస్ నాయకులకి ఒక చిన్నగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏంటంటే మనము అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల సంక్షేమం కోసమే కానీ అభివృద్ధి కోసమే కానీ పనిచేద్దాం. ఇలాంటి విభేదాలు లేకుండా అందరం కలిసి ప్రజలకి ఏదైతే మేలవుతుంది, దేనివల్ల ఇబ్బంది పడుతున్నారు అని దాని మీద పోరాడదాము. ఖచ్చితంగా ఇన్ని రోజులు మనకి 2.5 ఏళ్ల నుంచి మన సీఎం రేవంత్ అన్న గారు ప్రజల వద్దకే పాలన అనేసి ఏ నాయకుడైనా ఏ ఆఫీసర్ అయినా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ ఇబ్బందులు కనుక్కొని వాళ్ళకి మనం రేవంత్ అన్న గారు ఇచ్చే పథకాలు చేరుతున్నాయా లేదా అనే విషయంలో చాలా మంచి స్టెప్ తీసుకున్నారు మొన్న జరిగినటువంటి గ్రామ సభ, వార్డు సభలలో. అదేవిధంగా ఇంకేమన్నా లోటుపాట్లు ఉన్నా కానీ అందరం కలిసి సంక్షేమం వైపు తీసుకెళ్దాము అనేసి కోరుతున్నాను.